వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సెక్షాలజిస్ట్, అదేవిధంగా సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పటికే షాక్ వేవ్ గురించి ఒక అవేర్నెస్ అయితే చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాల వయాగ్రాల్ లాంటి టాబ్లెట్స్, అంటే సెల్ఫినోఫిల్ లాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అది చాలామంది డాక్టర్సే చెప్తా ఉన్నారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దీన్ని వాడకూడదు అని చెప్పేసి. సో దాని మీద అయితే అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు వచ్చేసేసి షాక్ వేవ్కి సంబంధించి ఒక కమెంట్ వచ్చింది. సార్, ముందుగానే నరాల బలహీనత వచ్చి అంగస్తంభన సమస్యలు వస్తూ ఉన్నాయి, దానికి మీరు షాక్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఉన్న నాలుగకు మంది వేస్తే కొండ నాలుగ పోయిందంటారు కదా, అట్లా పూర్తిగా అంగం స్తంభించకుండా వెళ్ళిపోతే ఏంటి అని ఒక కమెంట్ వచ్చింది. సో అంటే చచ్చిన పావుని మళ్ళీ చంపుతారు ఏంది అని అంటా ఉన్నారు. సో ఈ షాక్ వేవ్ అనేది అంగానికి ఇవ్వడం వల్ల పూర్తిగా అంగస్తంభన సమస్య ఏమైనా వస్తుందా? ఒకటి ఏంటి అంటే, అసలు షాక్ వేవ్ అంటే ఏంటి? ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మనము ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తూ. సో మీరన్న నరాల బలహీనత అనేది ఏంటి అంటే, నరాల బలహీనత ఛాన్స్ ఉందండి. నరాల బలహీనత ఏంటంటే పెద్దవాళ్లలో నర్వ్స్ డిసీజ్, అంటే బ్రెయిన్కి సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్స్ కానివ్వండి, మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే కొన్ని కండిషన్స్ బ్రెయిన్ని అఫెక్ట్ చేస్తాయి. ఆ బ్రెయిన్ని అఫెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా అంగస్తంభన లోపాలు అనేటివి వస్తాయి. ఎందుకంటే దానికి స్టిమ్యులేషన్ రాదు, అంగం గట్టిపడదు. అదేవిధంగా నర్వ్స్ కట్ అయినప్పుడు, బేసికలీ బ్యాక్ పెయిన్ ఉండి విపరీతంగా సప్లై తగ్గిపోయి, లేకపోతే నర్వ్స్ ప్రయాణించే నాళాలు కుంచుకుపోయి స్క్లీరోసిస్ వచ్చి వాటికి నరాలు ఇబ్బంది పడితే, అలాంటి దగ్గర నరాల బలహీనత. కానీ మనం రెగ్యులర్గా చూసేటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, మనం వాడుక భాషలో మాట్లాడుకున్నట్టు ఈ నరాల బలహీనత అనేది నర్వ్స్కి సంబంధించింది కాదు. సో బేసికలీ ఇది బ్లడ్ వెసల్స్కి సంబంధించింది, రక్త నాళాలకి సంబంధించింది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే more than 80% ఏంటి అంటే బ్లడ్ వెసల్కి సంబంధించి. నరాల బలహీనత వచ్చినంత మాత్రాన అంగస్తంభన సమస్యలు వస్తాయని కాదు. ఇది మరి ఎంతవరకు సేఫ్ వేస్తారు? అక్కడ వైబ్రేషన్స్ ఇవ్వడం వల్ల, సో షాక్ అయితే కాదు, వైబ్రేషన్స్, అక్కడ సౌండ్ తో వైబ్రేషన్స్ ఇవ్వడం వల్ల అది ఎట్లా స్టిమ్యులేట్ అవుతుంది? సో ఈ మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నాం కదా, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఏమవుతుందంటే అంగంలో రక్తనాళాలు తగ్గిపోయి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అందుకని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో దీనికి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే అంగంలోని రక్తనాళాలు ఇంక్రీజ్ అవుతాయి. సో బ్లడ్ వెసల్స్ ఎప్పుడైతే నియోవాస్కులరైజేషన్ ద్వారా బ్లడ్ వెసల్స్ ఇంక్రీజ్ అవుతాయో, అంటే మైక్రో వాస్కులేచర్ అండి. అంగంలో రక్తనాళాలు మనకు ప్రస్ఫుటంగా బయటకు కనిపించినప్పుడు బైనా డార్సల్ వీన్ అనేది ఉంటుంది, ఇది మనకు కనిపిస్తుంది సార్ రక్తం వస్తుంది. అలా కాదు, చాలా మైక్రో వాస్కులేచర్ ఇంప్రవైజ్ అయ్యే టెక్నికే ఈ షాక్ వేవ్ థెరపీ. సో మీరు అన్నారు కదా దీనివల్ల నరాలు ఇబ్బంది పడతాయి. సో యూజువలీ ఇది ఎఫెక్ట్ చేసేది బ్లడ్ వెసల్స్ ని అండ్ దీంట్లో ఉండే టిష్యూస్ ని. సో నరాలు ఏదైతే ఉంటాయో అది ఇక్కడికి వచ్చి స్టిమ్యులేట్ చేసేదానికి ఉపయోగపడతాయి. దాని మీద దీని ఎఫెక్ట్ ఉండదు. బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్ గా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సార్, మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఈ సమస్య అనేది చిన్న ఏజ్లో ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు పెద్దవాళ్ళకంటే సరే వయసు రీత్యా వచ్చింది అనుకోవచ్చు, కానీ ఇప్పుడు చూస్తే యంగర్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో వరకు చెప్పాలంటే డైవర్స్ కేసులు కూడా దీని వల్ల అవుతా ఉన్నాయి. మనం ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మాట్లాడాలంటే ఏం చెప్తారు? సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన లోపాలకి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటి అంటే ఫిజికల్ అండ్ మెంటల్. ఈ ఫిజికల్ లోపాలు ఏంటంటే ఆబ్వియస్గా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళలో ఫిజికల్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే షుగర్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు, ఈవెన్ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు కార్డియాక్ ఇష్యూస్ కావచ్చు, ఎక్కువ టైము హాస్పిటలైజేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫిజికల్ హెల్త్కి సంబంధించి. ఇంకా చాలా ఉన్నాయండి, అంటే హార్ట్ ఇష్యూస్, డయాలసిస్, కిడ్నీ ఇష్యూస్, ఏవైనా క్రానిక్ డిజార్డర్స్. ఈ మెంటల్ హెల్త్ ఏంటి అంటే బేసికలీ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్, సింపుల్ స్ట్రెస్, వాళ్ళకి ఏదో సమస్య చిన్నది ఉంటుంది అది కానీ, వీటి వల్ల ఏంటి అంటే
ఇతనికి ఆ మూడ్ బేసికలీ అసలు సెక్షువల్ డిజైరే తగ్గిపోతుంది. ఓకే. ఆబ్వియస్గా డిజైర్ ఎప్పుడు ఉండదో అంగం స్తంభించదు. సో దీనివల్ల ఎక్కువ ఈ ఈడీ మొత్తం ఏంటంటే సైకో సెక్షువల్ ఇష్యూస్ అంట. సో ఇదంతా మెంటల్ హెల్త్ వల్ల వస్తుంది. 80% ఆఫ్ ఈడీస్ ఆర్ డ్యూ టు సైకోసెక్షువల్ ఇష్యూస్. ఓకే. దీంట్లో ఏమవుతుంది అంటే చిన్నగా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై తగ్గిపోతుందో ఆబ్వియస్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్తారు. సో అంగానికి బ్లడ్ సప్లైని పెంచి ఈ యాంగ్జైటీ డిప్రెషన్ని కరెక్ట్ చేయటం వల్ల ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్ని కరెక్ట్ చేయొచ్చు. సో దట్ మనం ఈడీకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే. ఓకే. అంటే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఏమైనా చిన్న ఏజ్ వాళ్ళు రాకూడదు, ఈ ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని, లేదంటే 20 పైన ఉన్న వాళ్ళు, లేదంటే మరీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కోరికలు ఉంటాయి, ఇప్పుడు 70 years అట్లాంటి వాళ్ళు, కానీ అట్లాంటి వాళ్ళు మరి సూటబుల్ అయ్యేది. ఏజ్ డిపెండెన్సీ అనేది షాక్ వేవ్ థెరపీకి మనం ప్రిస్క్రైబ్ అంటే బిలో 20 years మేము ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండాలి, ఆ సెక్షువల్ డిజైర్ కలగాలి, న్యాచురల్ వేగానే వాళ్ళకి ఈ ఎరెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని చెప్తాము. ఓకే. బట్ అబౌ 20 వచ్చి ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బయట డిస్కస్ చేయలేరు, చాలా స్టిగ్మాటిక్ ఉంటారు, అనవసరంగా వాళ్ళు మెడికేషన్స్ వాడటము, దానికి ఇబ్బంది లేకుండా సేఫెస్ట్ మెథడ్ వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఓకే. మనం మాట్లాడుకున్నట్టు చాలా లేట్ ఏజ్ అంటే ఓల్డర్ పీపుల్లో కూడా అబౌవ్ 60 వాళ్ళు కూడా, అంటే నా దగ్గర 80+ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ షుగరు, బీపీ, ఈ ఫిజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఎటువంటి మెడికేషన్స్, ఇంజెక్షన్స్, ప్రొసీజర్స్ లేకుండా థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంప్రవైజ్. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది సార్? ఇప్పుడు 80+ వాళ్ళు కూడా వస్తున్నారు అనేసి అన్నారు కదా, వాళ్ళకి మరి ఎంతవరకు సక్సెస్ రేట్? సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ పరిస్థితి, బీడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో పాటు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో దాన్ని, ప్లస్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏ మోతాదులో వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, మెంటల్ హెల్త్ ఇష్యూస్, భార్యకి, పార్ట్నర్కి, వీళ్ళకి ఎంత అన్యోన్యత ఉంది, వీటివన్నిటిని సంబంధించి ఉంటుంది. బట్ నా దగ్గర 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ. షాక్ వేవ్ తీసుకున్న 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.